హాయ్ అండి. అందరికీ నమస్తే. వర్షం పడుతుంటే మందార మొక్క చూడండి పువ్వులతో ఎంత అందంగా ఉందో. ఈ మొక్కలన్నీ కూడా కుండీల్లోనే ఉన్నాయి. కానీ నేల మీద ఉన్నట్టుగా ఇంత పెద్దగా ఎదిగాయన్నమాట మొక్కలు. ఇంకా ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మొక్కలు. ఇంకా పూజకి బయట నుంచి అయితే అస్సలు కొనుక్కోరనమాట. ఇంకా ఈ పువ్వులే అయితే వాడతారు. ఇంకా నేనైతే ఈ కొమ్మలైతే తీసుకొచ్చి మన దగ్గర వేద్దామనేసి కట్ చేద్దామని అయితే వచ్చాను. ఇంకా ఇన్ని పువ్వులతో ఉంది కదా ఇంత పెద్ద మొక్క, ఒకసారి మీకు కూడా చూపిద్దాం అనేసి అయితే వీడియో తీస్తున్నాను. ఇప్పుడు వర్షాలు పడుతున్నప్పుడు మనము ఏ మొక్కలైనా కూడాను నాటుకుంటే చాలా బాగా ఎదిగేస్తాయండి. అసలు ఇలా వర్షాలు పడే టైంలోని మనం కొమ్మలు పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగా వస్తాయి. మనం ఈ మందార మొక్కలు అవి బయట నర్సరీలో కొనుక్కుంటే ఒక్కొక్కటి 50 రూపాయలు అలా ఉంటుంది కదా. ఇలా వర్షాలు పడేటప్పుడు మనము కొమ్మల ద్వారా పెంచుకుంటే మనమైతే చాలా మొక్కలైతే పెంచుకోవచ్చు. ఇది చూసారా, ఇదైతే చిట్టి మందారాలు. ముద్దగా వస్తుంది కానీ కొంచెం చిన్న సైజ్ అయితే వస్తుంది. ఇవి కూడా చాలా బాగా వస్తాయండి. ఇది కూడా చూసారా ఎంత పెద్దగా అయితే ఎదిగిపోయిందో మొక్క. చాలా పెద్దగా ఎదిగింది. ఇది చూసారా ఎంత చిన్న దాంట్లో అయితే ఉందా. ఇదైతే సింక్ అన్నమాట. పాత సింక్ తీసేస్తే దానికి ఇలాగా కలర్ వేసేసి ఇందులో అయితే ఇలాగా మొక్క అయితే పెట్టేశారనమాట. సరే ఎంత పెద్దగా అయితే ఎదిగిందో మొక్క అయితే. ఇక అమ్మ అయితే ఇక మన గార్డెన్ కోసం అయితే ఇవి లిల్లీ మొక్కలు అనమాట. ఇవైతే తీసుకొని వచ్చారు. ఈ లిల్లీ మొక్కలు కూడాను మనం గార్డెన్లో అయితే వేసేసుకున్నాము. నా దగ్గర లిల్లీ మొక్కలు ఆల్రెడీ ఉన్నాయి. కాకపోతే ఈ దుంపలు అయితే చూసారా పెద్ద సైజులో అయితే ఉన్నాయన్నమాట. అంటే నా దగ్గర ఉన్న లిల్లీ కాక ఇది వేరే వెరైటీ ఏమో అనుకుంటున్నాను. చాలా ఎక్కువగానే ఉన్నాయి కానీ మనమైతే కొన్ని తీసుకెళ్ళి అయితే వేస్తాను ఇంటి దగ్గర. నేనైతే చూసారా దుంప చుట్టూరు కూడాను చిన్న చిన్నగా అంట్లయితే ఇలా వచ్చేసి ఉన్నాయి. ఇంకా ఇవైతే ఇంకా ఇంటి దగ్గర అమ్మ అందరికి ఇచ్చేస్తారనమాట, అడిగిన వాళ్ళందరికీను. నేనైతే నా కోసం కొన్ని అయితే తీసుకొని వెళ్తున్నాను. చాలా నాకైతే చూడడానికి లిల్లీ పువ్వులు అయితే కొంచెం పెద్ద సైజులోని అంటే గుత్తులుగా వస్తాయి కదా, అలా అయితే అనుకుంటున్నాను అనమాట. ఇది మరి చూడాలి, వేసాకే కదా తెలుస్తుంది. అలాగే కొన్ని మందారాలు కూడాను తీసుకువెళ్ళి ఇంటి దగ్గర వేద్దాం అనేసి అయితే తీసుకుంటున్నాను. ఈ లిల్లీ దుంపలు చూస్తే నాకైతే ఇవి కొంచెం పెద్ద సైజుగా వస్తాయి అనేసి అయితే అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇవైతే నేను కొన్ని అయితే ఇంటికైతే తీసుకొని వెళ్తాను. ఇదిగోండి ఈ కొమ్మలు అయితే ఇలా నేనైతే తీసుకొచ్చాను అనమాట ఇంటికి. ఇంకా మనం అయితే నాటేసుకుందాము. నేనైతే ఈ లిల్లీ దుంపలు కొంచెమే తెచ్చుకున్నాను. ఇంకా నేనైతే కొన్ని నాటుకొని కొన్ని ఎవరికైనా ఇచ్చేస్తాను ఇక్కడ. ఇవైతే కొన్ని మందారం కొమ్మలు అయితే తీసుకొచ్చాను. ఇవైతే కలర్స్ వేరే వేరే కలర్స్ అనమాట. మన దగ్గర లేని కలర్స్ అయితే తీసుకొచ్చాను. అలాగే ఇది చామంతి మొక్క. నా దగ్గర చాలా చామంతి మొక్కలు ఉన్నాయి కానీ ఇది వేరే కలర్ అన్నారు, అందుకని అయితే తీసుకొచ్చాను. ఇంకా ఈ లిల్లీలు అయితే మాత్రం ఈ బొట్లు అయితే దుంపలు సూపర్గా ఉన్నాయి. ఇంకా అలాగే ఇది మంచి ఫ్లవర్స్ వస్తాయంటేను ఇది కూడా తీసుకున్నాను. ఇక అయితే మట్టి అయితే ముందుగానే కలిపేసి అయితే ఉంచేసాను. ఇందులో అయితే ఈ కొమ్మలు అయితే ఇలా నాటేసుకుంటున్నాను. మనం వర్షాలు పడుతున్నాయి కదా, మనం ఎలా నాటుకున్నా కూడాను చక్కగా చిగుర్లు అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఇది ఈ మందారం అయితే వైట్ కలర్ అని ఇచ్చారనమాట అమ్మ. అలాగే ఇవి కూడా వేరే వేరే కలర్స్. ఈ రెండు కలిపి కుండీలోనే పెట్టేస్తాను. అంటే కుండీలు కొంచెం తక్కువ ఉన్నాయి. ఈ కుండీలోనే ఈ రెండు కొమ్మలు పెట్టేసి మొక్క కొంచెం ఎదిగాక నేను కుండీ అయితే మార్చుకుంటానండి. చాలా కుండీలు ఉన్నాయి, ఇంకా ఖాళీ చేయాలి. ప్రస్తుతానికైతే ఇవే ఖాళీ చేశాను. అందుకనేసి ఇంకా ఈ కుండీలోనే మందారం కొమ్మలు అయితే పెట్టేస్తున్నాను. ఇవి బ్రతికాక మళ్ళీ మనము వేర్లన్నీ బాగా వచ్చిన తర్వాత వేరే కుండీలోకి మార్చుకుంటే సరిపోతుంది. అంటే చామంతి మొక్క కూడాను చాలా సింపుల్ అండి. ఎలా వేసుకున్నా కూడా ఎదుగుతుంది చామంతి అయితే. పక్క నుంచి చాలా అంట్లు అయితే వచ్చేస్తాయి కదా. ఇంకా నేనైతే ఇది కూడాను ఇలా నాటేసుకున్నాను. ఇంకా
ఇంకా ఈ మిగతా కుండీల్లోని నేను వంకాయ నారైతే ఉందండి, అదైతే పెడదాము. ఈ వంకాయ నారు కొంచెం చిన్నగానే ఉంది, కాకపోతే పెట్టేద్దాము అంటే పిల్లలు ఇక్కడ వేసేసారనమాట వంకాయలు. ఇలా మన మొక్కలకి పండిపోయి ఉంటేను అవి తీసి వేసేసారు, ఇలా దగ్గరగా వచ్చేసింది. కొన్ని తీసేస్తే మిగతావి ఎదుగుతాయి కదా అని అయితే ఇప్పుడు నేను కొన్ని తీసేసి కుండీల్లో అయితే నాటేసుకుందాం అనేసి అయితే అనుకుంటున్నా. ఇంకా ఈ కొన్ని మొక్కలు తీసి కుండీల్లో అయితే నాటేస్తాను. కొంచెం చిన్న మొక్కలే, ఇంకొంచెం ఎదిగితే బాగుంటుంది, కానీ మరి మొక్కలన్నీ దగ్గరగా ఉన్నాయి కదా, అందుకని అయితే కొన్ని అయితే తీసేస్తున్నా. ఒక్కొక్క కుండీలోని ఇలా ఒక్కొక్క మొక్క అయితే పెట్టేస్తాను. ఇవైతే మన దగ్గర విత్తనాలేనండి, మన మొక్కలకి వచ్చాయి కదా ఆ విత్తనాలే. ఇలా పిల్లలైతే ఇవి తీసి వేసేసారనమాట, ఎలా వస్తాయో చూస్తా అనుకొని. ఇవి కూడాను నాటేసుకుంటున్నాను. మనం వర్షాలు పడేటప్పుడు మొక్కలైతే చాలా బాగా వస్తాయండి, అసలు పెట్టిన ప్రతి మొక్క కూడా వచ్చేస్తుంది. ఇంకా ఇలా ఖాళీగా ఉన్న కుండీల్లో అయితే అక్కడక్కడ కొన్ని మొక్కలైతే ఇలాగా పెట్టేసాను. ఇంకా అలాగే మన ఛానల్లో అయితే వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులైతే అయిపోతుందండి, అసలు కుదరట్లేదు ఈ మధ్యన వీడియోస్ అయితే చేయడం. అలాగే చాలా వీడియోస్ అయితే తీసాను, కానీ పోస్ట్ చేయడం అయితే అవ్వట్లేదన్నమాట. అవన్నీ కూడాను పోస్ట్ చేస్తాను నేను. చాలా హార్వెస్ట్ వీడియోస్ అయితే ఉన్నాయండి, మంచిగా హార్వెస్ట్ వీడియోస్ అయితే ఉన్నాయి, కానీ కొంచెం హెల్త్ అయితే బాగోక నేనైతే వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు. కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఒక్కొక్కటిగాను, నెమ్మదిగా రెగ్యులర్గా పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను, కానీ వీలు పడట్లేదు. ఇప్పుడైతే నేను ఒక్కొక్కటిగా పోస్ట్ చేస్తాను వీడియోస్ అయితే. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవైతే కొమ్మలతోనే పెట్టుకున్నాను, నాటు గులాబీలు. ఇవి కూడా కొమ్మలతో అయితే బాగా వస్తాయండి. ఓన్లీ మొక్కలైతే ఇలాగా నాటేసుకున్నాం కదా. ఇప్పుడు వర్షం అయితే భలే పడుతుందనమాట, చూసారా మబ్బులు ఫుల్గా కమ్మేస్తుందనమాట. ఇంక ఇలా వర్షాలు పడుతున్నప్పుడు మనం ఏం కొమ్మలు నాటుకున్నా కూడా చాలా బాగా అయితే వచ్చేస్తాయండి, అసలు ఇంకా వాడిపోవడం అంటే ఉండదనమాట, బాగా ఎదుగుతాయి. అలాగే మనము మొక్కలు తీసి నార్లు వేసుకుంటాం కదా, నార్లు పోసి అవి కూడా చక్కగా వస్తాయి. ఎండలకైతే కొంచెం వడిలిపోతాయి కదా, ఇలా వర్షాలు పడినప్పుడైతే మొక్కలు కూడా భలే హ్యాపీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, అసలు ఏమీ వడిలిపోకుండా చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా మనం మొక్కలు పెట్టుకోవడానికైతే కొమ్మల ద్వారా ఇదే మంచి టైం అండి. ఈ రోజుకైతే ఇదేనండి వీడియో. ఇక ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉంటాయి, అవి కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.